నమస్తే, నేను మీ బీబీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికి, షాపుకు మరియు గడప గడపకు తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తూ వినూత్నమైన రీతిలో తన హవాని ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. హలో కనిగిరి అంటూ దద్దాల నారాయణ యాదవ్ సాగిస్తున్న ప్రచారం పలువురిని కదిలిస్తుంది. గుడ్ మార్నింగ్ కనిగిరి అనే నూతన కార్యక్రమానికి కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ శ్రీకారం చుట్టారు. ఉదయం 7 గంటలకి ఒంగోలు బస్టాండ్ వద్ద టీ షాపుల వద్ద ప్రజలతో కలిసి టీ తాగుతూ వైసీపీని ప్రజలందరూ కలిసికట్టుగా గెలిపించాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్లో జగనన్నను తిరిగి ముఖ్యమంత్రికి ఎందుకు చేసుకోవాలనే విషయంపై ప్రజలందరికీ వివరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ జగనన్న అవసరమని తేల్చి చెప్తున్నారని ఆయన వివరించారు. సంక్షేమ పరిపాలన సాగాలంటే ప్రజలందరికీ నేరుగా డీజీటీ పద్ధతి ద్వారా లబ్ధి చేకూరుతుంటే ప్రజలందరూ జగనన్నను గెలిపించాలని కోరుతున్నారన్నారు. అలాగే కనిగిరి ఎమ్మెల్యే దద్దాల నారాయణ యాదవ్కు, అలానే ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 2 ఓట్లు వేసి ప్రజలందరూ ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ముఖ్యంగా ఒంగోలు బస్టాండు మరియు పాతూరు ప్రాంతాల్లో మార్కెట్లు, ఇస్త్రీ బండ్లు, పండ్ల దుకాణాలు మరియు ఇతర మార్కెట్లలోకి ప్రవేశించి వారితో కలిసికట్టుగా మాట్లాడుతూ ఓటర్లను అభ్యర్థించడం దద్దాలకు బాగా కలిసి వచ్చింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, ఏఎంసీ చైర్మన్ సాల్మన్ రాజు, దేవకి మరియు శ్రీ సత్ర సముదాయ అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు, సాయిబాబా దేవస్థాన కమిటీ అధ్యక్షులు దేవకి సుబ్రహ్మణ్యం, వార్డు కౌన్సిలర్లు దేవకి రాజు, నక్కా రామకృష్ణ, టౌన్ ఎస్ఎస్ఎల్ కిషోర్, మాజీ ఎంపీటీసీ వీరంరెడ్డి బ్రహ్మారెడ్డి, డిష్ జీలనేతో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.